ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆవకాయ పచ్చడి లేదా మామిడికాయ ఊరగాయ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మామిడికాయ ముచ్చికను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇలా వాటర్లో మామిడికాయలను వేసుకోవడం వల్ల మామిడికాయ ముచ్చిక నుంచి వచ్చే సొన అంతా వాటర్లోనికి వచ్చేస్తుంది. ఆవకాయ తయారు చేసుకోవడానికి మామిడికాయలను సొన లేకుండా బాగా వాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం కాయలన్నిటిని పైన ఉన్న ముచ్చిక కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇలా ముచ్చిక తీసివేసుకున్న మామిడికాయలను 15 నిమిషాల పాటు నీటిలో ఉంచుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే నానిపోయి త్వరగా మామిడికాయ క్లీన్ అవుతుంది. 15 నిమిషాల తర్వాత ఈ మామిడికాయలను చేతితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న మామిడికాయలను ఒక శుభ్రమైన క్లాత్పై వేసుకోవాలి. శుభ్రంగా కడిగిన మామిడికాయలను ఒక శుభ్రమైన క్లాత్ను ఉపయోగించి తడి లేకుండా తుడవాలి. ఇలా శుభ్రంగా తుడిచిన మామిడికాయలను కత్తిపీటను యూజ్ చేసి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా 2 పార్ట్స్లా కట్ చేసుకోవాలి. ఆవకాయ తయారు చేసుకోవడానికి మామిడికాయలను మనం నైఫ్తో కట్ చేయలేము, కత్తిపీటను ఉపయోగించుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న కత్తిపీట కాకుండా మరకత్తిపీటను యూజ్ చేస్తే మామిడికాయ ముక్కలు ఇంకా మంచిగా కట్ అవుతాయి. 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ని మరలా మధ్యలో కట్ చేసుకోవాలి. మొత్తం మామిడికాయను 4 పార్ట్స్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న మామిడికాయలో ఉన్న జీడిని తీసివేసుకోవాలి. అలానే జీడి కింద ఒక లేయర్ లాంటి పార్ట్ ఉంటుంది, దానిని కూడా చేతితో తీసివేసుకోవాలి. ఒకవేళ చేతితో తీయడం కుదరలేదు అనుకుంటే స్పూన్తోనైనా తీసుకోవాలి. ఇలా మొత్తం మామిడికాయలన్నిటిని 4 పార్ట్స్గా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా మామిడికాయలను నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి జనరల్గా చిన్న రసాలు లేదా దేశవాళీ కాయలను ఉపయోగిస్తారు. చిన్న రసాలు దేశవాళీ మామిడికాయలతో ఊరగాయను తయారు చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉండి పాడవకుండా ఉంటుంది. ఈ దేశవాళీ చిన్న రసాలు మామిడికాయలు దొరకకపోతే మీకు అవైలబుల్గా ఉండే మామిడికాయలతో ఆవకాయను తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం మామిడికాయలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జీడిని వైట్ లేయర్ పార్ట్ని తీసేసుకుని మామిడికాయ ముక్కలను శుభ్రం చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఆవకాయ తయారు చేసుకోవడానికి కరెక్ట్ మెజర్మెంట్ని ఉపయోగిస్తేనే ఆవకాయ టేస్టీగా ఉంటుంది, అలానే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఆవకాయను మనం చిన్న గిన్నెతో కొలుచుకుంటున్నాం, లేదా ఒక చిన్న డబ్బాతోనైనా కొలుచుకోవచ్చు. మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఎన్ని గిన్నెలు అవుతాయో ఒకసారి కొలత చూసుకుందాం. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు 4 గిన్నెలు అయ్యాయి. ఇలా కట్ చేసి ఒక మెజర్మెంట్తో ఒక శుభ్రమైన క్లాత్ను ఎండలో పరుచుకుని ఈ మామిడి ముక్కలను ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండలో మామిడి ముక్కలను 1 గంట సేపు ఆరబెట్టుకోవడం వల్ల